సచివాలయంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణం సమస్యలపై అధ్యయన కమిటీతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు ఎం కోదండారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి సమస్యను పరిష్కరించి మాతృభూమిగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ముందుగా సమస్యలపై అధ్యయనం చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా కన్వీనర్ గా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ధరణి కమిటీ ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, కొందరి కలెక్టర్లతో సమావేశమైంది. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కారాల మార్గాలను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ వివరించనుంది. వారి సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పోడు రైతులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. బట్టి విక్రమార్క సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు 100% కృషి చేస్తామని అన్నారు. తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని తెలిపారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 ఇప్పటికే అమలు చేస్తామని, మరో 2 పథకాలను ఈ నెల 27వ తేదీన అమలు చేస్తామని ప్రకటించారు. చేవెళ్లలో కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ సమక్షంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. త్వరలో పోడు రైతులకు పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో చేపట్టిన యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వైటీపీఎస్ పనుల పురోగతిని పరిశీలించారు. వైటీపీఎస్ లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో సెప్టెంబర్ నాటికి 2 యూనిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలలో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసింది. అన్ని బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఇవ్వడంతో ఆటోలు నడుపుకునే వారిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వారిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారిని ఆదుకుంటామని, ఫ్రీ బస్ ద్వారా డ్రైవర్లు నష్టపోకుండా ఉండాలని, వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు సదరు పథకం అమలుకు కసరత్తు చేస్తున్నామని, త్వరలోని అర్హత కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. అలాగే నగరంలో కొత్త ఆటోలకు అనుమతులు ఇస్తే ప్రస్తుతం ఉన్న డ్రైవర్లకు ఇబ్బంది ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు పెద్ద ఎత్తున బస్సులో ప్రయాణం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు. డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ మోతే శ్రీలతారెడ్డిని అడిషనల్ కమిషనర్ కె సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా మోతే శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాష్ట్ర బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై స్టడీ చేసి పరిష్కార మార్గాలను సూచించేలా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవుతున్నది. వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో మరో 2 మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండనున్నారు. వీరు జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలు అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇలాంటి అనేక అంశాలను స్టడీ చేసి తగిన సిఫార్సులతో పాటు నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జారీ చేసిన జీవో నెంబర్ 292లో పేర్కొన్నారు. ఈ కమిటీకి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ, వారు పనిచేస్తున్న హెచ్ఓడీలతోనూ, సంబంధిత డిపార్ట్మెంట్ల సెక్రటరీతోనూ చర్చించనుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్ట్మెంట్లు సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరై సహకారం అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ తాజా జీవోలో స్పష్టం చేశారు. దాదాపు 2.5 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకుని వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పనిచేయనున్నది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై ఆ పార్టీ నేతల దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు, కాల్చివేతలు అని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు శంకర్పై కాంగ్రెస్ గుండాల పథకం ప్రకారం దాడి చేశారు. చంపాలని పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ధిజీవులు, సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలన్నారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పోలీస్ సోదరులారా గుర్తుపెట్టుకోండి. మొన్నదాకా 10 సంవత్సరాలు మేమున్నాం, ఇప్పుడు వీళ్ళున్నారు.
రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నడుస్తూ ఉంది. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేమే వస్తాం. మీరు మర్చిపోకండి. మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మీ పని మీరు చేయండి. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి. యు ఆర్ నాట్ కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సరే, ఆయన ప్రభుత్వ అధినేతగా ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఆయన నెరవేర్చాలి. పోలీసులుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీరు నిర్వర్తించాలి తప్ప నిన్న మా జర్నలిస్టు, పాపం సీనియర్ జర్నలిస్టు, ఆయన మీదనే దాడి జరుగుతుంది, ఆయన మీదనే మీరు కేసు పెడతారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రులను, మా మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను, మా నాయకులను అడ్డగోలుగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు, ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడతలేరు. మా నాయకులు, కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఎక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు. మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ గుంపు మేస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి, ఇదేం జరుగుతుందో ఏందో ఎవరికి తెలియదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు మా కార్యకర్తలు, మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం. మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు, మేము అన్నీ గమనిస్తున్నాం. రైతులపై కేంద్ర ప్రభుత్వం అణచివేత వైఖరిని నిరసిస్తూ ఈ నెల 28న సంఘీభావ ర్యాలీ చేపడతామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా రైతులకు నిజాయితీగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులకు పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారంటున్న అన్వేష్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఒక కార్యక్రమం చేపట్టబోతుంది. నిజాం కాలేజ్ నుంచి నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులకు సంఘీభావంగా ఈ ర్యాలీ జరగనుందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రకటించారు. మనతో అన్వేష్ రెడ్డి ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి అన్వేష్ రెడ్డి గారు, ఇప్పటికీ మీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటూ మరొకసారి గతంలో ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆందోళన బాట పడుతున్నారు. ఏంటి దీనికి కారణం? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళన డిఫరెన్స్. ఎందుకంటే బీజేపీతోని పొత్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా బీజేపీ అమలు చేసిన ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో, ఇది గ్యారంటీ, ఎంఎస్పీ గ్యారంటీ కావచ్చు, రైతులపై పెట్టినటువంటి కేసులు కావచ్చు, పంటల బీమా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి మాకు గ్యారంటీ కావాలి ఎంఎస్పీ అని చెప్పేసి అట్లాగే గతంలో తెచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా. అయితే ఇక్కడ గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ బిల్లులకు మద్దతు ఇచ్చింది, కానీ ఏకంగా కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్నే పంచుకుంది కదా, దాన్ని ఎట్లా చూస్తారు? ఏది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తుతో ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంది. బిఫోర్ తెలంగాణ ఏర్పడక ముందు జరిగినటువంటి సంఘటనలు, కానీ ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి మాట్లాడదాం. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులు అణచివేస్తుందో, నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కూడా ఇదే రకంగా రైతులంతా ఉద్యమాలు చేసినప్పుడు కూడా మేము దాన్ని ఎత్తేస్తాం, వెనుక తీసుకుంటాము, మేము గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంఎస్పీ గ్యారంటీ లేదు, రైతులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయడం లేదు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రైతులు తెర మీదకి వచ్చి ఖచ్చితంగా మాకు గ్యారంటీ కావాలనేటువంటి ఒక ఆకాంక్ష రైతులలో ఉంది. కాబట్టి ఆ ఉద్యమం చేస్తూ ఉన్నారు. దాన్ని అణచివేయడానికి అనేక రకాలుగా విష ప్రయత్నాలు చేసి, ముళ్ళ కంచెలు పెట్టి, బారికేడ్లు పెట్టి, కనీసం రోడ్డు మీద రాకుండా మేకులు పెట్టి, రైతులు ఇబ్బంది పెట్టి. ఇదే సమయంలో మీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కూడా చర్చకు వస్తాయి కదా, అప్పుడు మీరేం చెప్తారు? ఆ రుణమాఫీ కావచ్చు, ఇతర అంశాలు 100% దాంట్లో ఖచ్చితంగా క్లారిటీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రుణమాఫీ కూడా మొత్తం ఏకకాలం చేస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే రైతు బంధు కూడా అయితే భరోసా ఉంది, అది కూడా మార్చి 15 వరకు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు.
దాంట్లో వెనకపోయేది లేదు. ఇప్పుడు గతంలో ఛత్తీస్గఢ్లో ఏ రకంగా 500 బోనస్ ఇచ్చినాము, రేపు ఇక్కడ కూడా ఆ రకంగా ఇస్తాం. ఇచ్చినటువంటి అనుభవం ఉంది, గతంలో రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ దాంట్లో వెనుక కాడిగే ఏది లేదు, రైతులను ఆదుకుంటే ఇది ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం, రైతాంగం పక్షాన ఖచ్చితంగా గవర్నమెంట్ పనిచేస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. దీంట్లో రైతులు ఏదో దీంట్లో అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇది క్లియర్గా రైతు ప్రభుత్వము. అయితే ఇక్కడ ఈ సంఘీభావ ర్యాలీలో ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఎవరైనా పాల్గొంటారా, కేవలం మీ రైతు నాయకులు పాల్గొంటారా? అంటే ఇప్పుడు మేము కిసాన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగము కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పీసీసీ నుంచి పాల్గొంటారు, మంత్రులు పాల్గొంటారు, అందరు కూడా ఇన్వైట్ చేస్తాము. అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్. ఇది పార్టీ కార్యక్రమమే కదా, మేమేదో సపరేటు ఆర్గనైజేషన్ కాదు కదా, పార్టీలో అంతర్భాగం ఇది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కేంద్రంలో జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్న రైతుల అయితే ధర్నా కావచ్చు, ఆందోళనలు కావచ్చు, వాటిని అందులో రైతులకు సంబంధించిన అంశాలను కాకుండా కేవలం రాజకీయం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్లకు సంఘీభావంగా ఈ ర్యాలీ చేపడుతున్నాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉండి చేసిన ఆందోళనకు దీనికి అంటే పొంతన లేదు. వాళ్ళు స్వార్థంతో చేశారు. అక్కడ బీజేపీకి సహకరిస్తూనే ఇక్కడ ఒక అంటే ఇక్కడ చేయడం అనేది అది విశ్వసనీయత అంటే విశ్వసనీయతకు దూరంగా జరిగింది. దాన్ని ఎవరు ప్రజలు నమ్మలేదు అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా తాము చేస్తున్న ఈ సంఘీభావ ర్యాలీలో మరి ప్రభుత్వ పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. రైతుల అంశంలో రాజకీయం చేయకూడదు. ఎప్పుడు రైతులు ఆందోళన చేసినా అందులో ఉన్న అంశాన్ని మాత్రమే వాళ్ళకి న్యాయం చేయడానికి అంశాన్ని మాత్రమే చూడాలని కూడా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజయన్, హైదరాబాద్. ఫాతినగర్ కార్పొరేటర్ పండాల సతీష్ తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తెలిపారు. ఫాతినగర్ డివిజన్ పరిధిలోని పైప్లైన్ రోడ్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి చర్యలు చేపట్టారు. 10 సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ఫాతినగర్ డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఈ సమస్య పరిష్కారానికై స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావుతో చర్చించి పాలకవర్గం నుండి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దశలో వారీగా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు పనులు చేపడతామన్నారు. దీని ద్వారా డివిజన్లోని పైప్లైన్ రోడ్డు, హరిజన్ బస్తీ, నేతాజీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, జవహర్ నగర్ కు డ్రైనేజీ సమస్య ఉండి ఊరట కలుగుతుందన్నారు. పేడరం సమ్మక్క సార్లమ్మ మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. రాత్రి వనదేవతలు వనప్రవేశం చేయనున్నారు. తల్లుల వనప్రవేశంతో మహా సంరంభం ముగియనుంది. సాయంత్రం గద్దెల వద్ద పూజలు, సాంప్రదాయ పూజలు చేశారు. అనంతరం వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభమైంది. ములుగులోని చిలకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నపల్లి ఆలయానికి సార్లమ్మ, గంగారం మండలం పూనుగొండ్లకు పడిగిద్దరాజు పయనం కానున్నారు. ఏటూరి నాగారం మండలం కోడంగాయకు గోవిందరాజు పయనం కానున్నారు. ఊరేగింపు, సాంప్రదాయ నృత్యాల మధ్య వనదేవతలు తరలి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం జి చిన్నారెడ్డికి కేబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని జీవో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గురు సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొని గురు సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవిదాస్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సుమంత్, తాలా అజయ్, వలికొండ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మన సమాజంలో షేర్ చేయడమే కాకుండా ముఖ్యంగా అణగారిన వర్గాలన్నిటికీ ఆయన ఏమని చెప్పిండంటే కులం అనేది ఉండొద్దు ఈ దేశంలో అని చెప్పిండు. మరి ముఖ్యంగా సతీ సహగమనము ఇలాంటి ఆచారాలన్నిటికీ ఆయన నిప్పు పెట్టాలని చెప్పిండు. కాబట్టి ముఖ్యంగా మన జాతిలో పుట్టిన కాబట్టి ఎవరు సంతరావదాస్ అయినా ఈయనను మనం అందరికీ ఒక జనరలైజ్డ్గా ఈ సంతరావదాస్ని మన అందరి సమాజానికి సౌత్ ఇండియాలో పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాదిగలు, ముఖ్యంగా బానిసలుగా ఎవరైతే ఈ మాదిగ జాతి బతుకుతుందో వీళ్ళకు ఒక అధికారం అనేదాన్ని ఈయన చెప్పిపోయిండు. మాదిగలు బతికితే ఈయనక సింహాసనం మీద కూర్చోవాలి, లేకపోతే శ్మశానంలో ఉండాలని చెప్పి ఆయన చెప్పిపోయింది. కాబట్టి మాదిగలంతా ఏ పార్టీలు ఉన్నా సరే రాజకీయంగా ఒక సింహంలాగా ఉండాలి తప్ప. గత వారం రోజులుగా బీజేపీ నాయకులు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ సంకల్ప యాత్ర పేరిట తిరుగుతున్నారని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అది విజయ సంకల్ప యాత్ర కాదని వికృతి యాత్రగా ఉందని విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారని, దేశంలో ప్రజలకు ఏం చేశారో అని చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏదో ఒరగపెట్టారని యాత్ర చేస్తున్నారని విమర్శించారు. మీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగినటువంటి మేలేదో చెప్పండి కదా. మా పార్టీ లెక్కలకు రాని పార్టీ అయితే, మేము పోటీలో ఉండే ప్రసక్తే లేకపోతే
మా మీద విమర్శలు ఎందుకు చేస్తూ ఉన్నావు అంటే మీకు స్పష్టంగా తెలుసు, రేపు పొద్దున పార్లమెంట్లో కూడా గతంలో లాగానే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ యొక్క మొన్నటి ఫలితం కానీ మీ యొక్క పటాటోపం కానీ పాలపొంగ అనే విషయం మీకు తెలుసు కాబట్టే పొద్దున్న లేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు. నీవు కేంద్ర మంత్రి, 3 శాఖలకు మంత్రి, కేంద్రంలో నీవే అధ్యక్షునిగా ఉన్నావు, కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది. ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీలోని అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణాయక సంస్థ ఏంటంటే పార్లమెంటరీ బోర్డు. ఆ పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు, మీ ఇద్దరు ఉంటారు. కానీ మీరిద్దరు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి అసెంబ్లీ బీజేపీ గెలవదు, రాష్ట్రంలో సింగిల్ డిజిట్ దాడదు. హైదరాబాద్ నగరంలో సింగిల్ సీట్ వస్తుంది, గ్రేటర్ హైదరాబాద్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాష్ట్రంలో 39 సీట్లు గెలిచినాం, 37% ఓట్లు మాకు వచ్చినాయి. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మాకు 1.79% 8% మాత్రమే తేడా ఉంటుంది. మేము రిలవెన్స్ కాదు. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లాపూర్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ లో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం కుళ్లిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు నాచారం పోలీసులు. సివిల్ వివాదంలో చైతన్యపూరి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెవెన్యూ పోలీసుల అధికారుల అండతో తమపై దౌర్జన్యం చేసి తమ స్థలాన్ని ఆక్రమణదారులు కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మలక్పేటలో బాధితుల నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలోని ఫణిగిరి కాలనీలో 2 ఎకరాల 14 గుంటల స్థలం తమ కుటుంబం 1955లో ప్రభుత్వ యాక్షన్లో కొనుగోలు చేశామని వివరించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేటలోని ఫణిగిరి కాలనీలో 2 ఎకరాల 14 గుంటల స్థలం తమ కుటుంబం 1955లో ప్రభుత్వ యాక్షన్లో కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. నాటి నుండి తాము ఆ స్థలంలో గడ్డి పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. తమ స్థలంపై కన్నేసిన ఓ బడా వ్యాపారి మేఘనాథ్ అగర్వాల్ ఆ స్థలం నాది అంటూ కోర్టును ఆశ్రయించాడని అన్నారు. విచారించిన న్యాయస్థానం 2004లో పిటిషన్ కొట్టివేస్తూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. ఈ మధ్యకాలంలో మేఘనాథ్ అగర్వాల్ చనిపోవడంతో స్థలం తమదంటూ మేఘనాథ్ ఇద్దరు కుమారుడు పవన్ అగర్వాల్, రాజేష్ అగర్వాల్ కబ్జా చేశారని తెలిపారు. కబ్జాదారుల కొమ్ము కాస్తున్న అధికారులను పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు ప్రకారం స్థలం తమకు అప్పగించాలని కోరారు. ఏం పండించుకున్నాము, గడ్డి పండించుకున్నాము, కూరగాయలు పండించుకున్నాము, అందులో అన్ని పండించుకున్నాము. ఇప్పుడు వచ్చి అంతా దౌర్జన్యం చేస్తున్నారు. ఇదేం అన్యాయం? పోలీసుల ద్వారా అంతా ఖరాబ్ చేసేస్తున్నారు, మొత్తం గుల్లగొట్టేసి అంతా పాటు చేసేసారు. మేము ఎవరిని అడగాలి, కొడుతున్నారు మమ్మల్ని. మేము కత్తులు, కతారులు, గొడ్డళ్ళు అన్ని తీసుకొని ఇక్కడక్కడ తిరుగుతున్నారు మమ్మల్ని. అక్కడ అసలు పోనివ్వట్లేదు, అసలు చూడనివ్వట్లేదు మమ్మల్ని. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మమ్మల్ని అసలు రానిస్తలేరు. మొన్న లాఠీలతో కొడతామని అంటున్నారు పోలీసులు. దాని మీద మేము ఆధారం ఉన్నాము. పిల్లలు మాకు న్యాయం కావాలి. 40-50 మంది కుటుంబం, మా పెద్ద కుటుంబము, ఇంత పట్టుకొని మా పొలం కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఎవరితో అడగాలి, అందరూ చెప్తారు. మాది ఎంత మేము ఎన్నేళ్ల సంది మేము చేస్తున్నామో అక్కడ ప్రతి ఒక్కరు చెప్తారు. గండే అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మేము ఎన్నేళ్ల సంది చేసినామో ఏం కాదనో. ఇప్పుడు అన్నీ నాలుగు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము ఎక్కడ పోవాలి? అదేంటి మాకు న్యాయం చేయండి అంతే. మాకు 30 సంవత్సరాల నుండి ఇప్పుడు వచ్చి మమ్మల్ని కంచాలలో అన్నం పెట్టుకుంటే అన్నం తినకుండా అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అన్న కూతురిపై ఆశపడ్డ వ్యక్తిని అన్న భార్య హత్య చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ హత్య కేసుపై ఉప్పల్ పిఎస్ లో మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పుస్తకాల సాయి కుమార్, పుస్తకాల చంద్రప్రకాష్ లు చిన్న పెద్దనాన్న కుమార్లు అన్న చంద్రప్రకాష్ చనిపోయారు. దీంతో సాయి కుమార్ అన్న భార్య శారదతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అంతేకాకుండా అన్న కూతురిపై ఆశపడటంతో సాయి కుమార్ బంధువులైన దీపక్ కుమార్ స్నేహితుడు బాలకృష్ణ సహాయంతో సాయి కుమార్ ను హత్య చేసిందని మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి తెలిపారు. మర్డర్ పై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ వెల్లడించారు. హాస్పిటల్లో ఇతన్ని శారద ఆవిడ తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాప్ చేశారని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము, తర్వాత ఐసీయూలో ఉండడం, తర్వాత నెక్స్ట్ డే సబ్సిక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కేసు 307 ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ 302 ఐపీసీగా సెక్షన్ ఆల్టర్ అయింది. సో దీంట్లో
టీమ్స్ ఇమీడియట్గా కూడా, బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఏమేమి వస్తువులు అయితే ఉన్నాయో, లైక్ అక్కడ ఒక కారం పొడి దొరికింది, తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ చుట్టుపక్కల అట్ ద సీన్ లేకపోయినా కూడా కొంచెం పక్కకే మనకు కెమెరాస్ ఉండడము. సో ఇన్వెస్టిగేషన్ ఆ లైన్స్లో వెళ్ళడం జరిగింది. ఈ ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆ డిజీజ్డ్కి A2 శారద అనే ఆవిడ వరుసకి మరదలవుతుంది, తమ్ముని వైఫ్. అతను చనిపోతారు, షీఈస్ అ విడోయర్. ఆవిడకి 2 అమ్మాయిలు ఉంటారు. సో షీఈస్ లీడింగ్ ఏ సింగిల్ లైఫ్ విత్ 2 చిల్డ్రన్. అమ్మాయిలతోటి ఉంటుంది. సో ఇతను ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడము, ఆ అమ్మాయిని బాగా హరాస్ చేయడం జరుగుతుంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్న మహేందర్ సింగ్ తో పాటు పోర్టినస్ మిథిలేష్ కుమార్, 3M కుమార్ను అరెస్ట్ చేశారు. శ్యామ్ బాటి, కమల్ బాటి, జయరాంలు పరారీలో ఉన్నారు. ప్రముఖ వ్యాపార సముదాయాలకు చెందిన లేబుల్స్ ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. రెడ్ బుల్ టీ పౌడర్, సర్టిఫికల్స్, టైడ్ కోకోనట్, పారాషూట్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలాలు, హార్పిక్, లైసల్ వంటి పేర్లతో నకిలీ సామాగ్రిని తయారు చేస్తుంది ముఠా. ఇలాంటి నకిలీ వస్తువులను మైలదేవులపల్లిలోని కాటిన్ దాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు దుండగులు. తయారు చేసిన నకిలీ నిత్యావసర సరుకులను నగరం అవుట్ సైడ్ మారుమూల గ్రామాల్లో ఉన్న కిరాణా దుకాణాలను తరలిస్తున్నారు. ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్, సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో లోకల్ పోలీసులు ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్గా పనిచేస్తున్నాడు. ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే 2 వ్యక్తితోని గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు, విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. ఈ బ్రాండ్లలో ఈ డూప్లికేట్ తయారు చేసిన వస్తువుల్లో చెప్పుకోదగ్గ ఏంటంటే పారాషూట్ ఆయిల్. Previously Kachiguda area ఒకటి పట్టుకున్నారు. So that place was seized, raided, and now that is not functioning anymore. So obviously once ఒక place close అయిన తర్వాత automatically criminal will find other places to go to this kind of work. So now next we have found that Katadhan area లో పెట్టారు. So Katadhan area could seize చేసి close చేయాలి. We can only once the information develop చేస్తున్నాం ఇట్లా ఇన్ని goods ని వీళ్ళు చేస్తున్నారని తెలుస్తుంది. So going forward also similar actions will be taken and we will try to remove it from this. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోక ముందు చేసిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నేతలు అమలు చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలో బొమా పాదుషాల దగ్గర వాళ్ళ ఆత్మగౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని బాధ కలుగుతా ఉంది. గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెలలో 10,000 ఇండస్ట్రీస్ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి శంకుస్థాపనకి దానికి గుజరాత్ వెళ్ళి చేస్తున్నారు. 63,000 కోట్ల రూపాయలు నిన్నకాక మనం చేశారు. 1,50,000 కోట్ల రూపాయలు పైబడి ఫాక్స్కామ్ కంపెనీ తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన కంపెనీ తీసుకుని గుజరాత్లోకి మళ్లించి ఆ తైవాన్లో ఉన్న ఫాక్స్కామ్ కంపెనీకి పద్మభూషణ వాటిచ్చారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెడితే ఆ పద్మభూషణం తక్కువ. తెలుగు జాతి అంటే అంత చాతికాంతంగా కనపడుతుందా మీకు? భౌగోళికంగా విడిపోయి ఉండొచ్చు. 3-4 ముక్కలు అయిపోయాం. 13 కోట్ల మంది 13 కోట్ల మంది తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం సాగుతున్న పోరాటం మేమేం రాపలేదు. వీళ్ళందరూ కూడా మేము రక్తబంధువులమే. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఎక్కడున్నా సరే, బయట ఉన్నా సరే. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్లో బాధ వస్తుంది, సిగ్గు కలుగుతుంది.
మోడీ గారు ఏదైతే ఉన్నారో వారి కొందరిలో పాదాభివందన సభ నిర్వహిస్తారని వార్త వచ్చింది. మరి ఔపారిటిస్ట్ ఉన్నాం మోసం చేసి నమ్మక ద్రోహం చేసిన మోడీ గారిని పిలిచి ఆయనకి పాదాభివందన సభ ఎందుకండి? ఎందుకు తెలుగు జాతీయులు ఆయనకి పాదాభివందనాలు చేయాలి? మోసం చేసినందుక, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇవ్వనందుక, ప్రత్యేక హోదా వెంకటేశ్వర దగ్గర ప్రామిస్ చేసి మనకి నమ్మక ద్రోహం చేసినందుకు పాదాభివందన సభ దేనికంటే? మోడీ గారిని పిలిచి పాదాభివందనలు ఎవరు చేయాలి? ఈ పదవుల కోసం గెలుపు కోసం చేసుకుంటారా? ఇబ్బందిగా ఉంది. తెలంగాణలో కూడా ప్రజానికం ఒక అన్నదమ్ములుగా ఉన్నాం మనం. మొత్తం ఇక్కడ రావాల్సిన తీసుకెళ్ళి తన్నుకుపోతున్నారు గద్దల్లాగా. అయితే ఇవ్వలేదు ఇక్కడికి. ఇంకొక 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణలో. గుండు సున్నా పెట్టారు ఇక్కడ.